ఈరోజు మనము గత కొన్ని వారాలుగా మార్కు సువార్తని ధ్యానిస్తూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనము గత వారం ధ్యానించాం. ఆ 8 వచనాల్లో ఉన్న ప్రాముఖ్యతని మనము నేర్చుకున్నాం. అయితే ఈరోజు 9వ వచనము మరియు 10వ వచనము మరియు 11వ వచనాన్ని మనము ధ్యానించబోతా ఉన్నాం. మీ దృష్టినంతా కూడా దేవుని వాక్యముపై అనగా 9వ వచనం నుండి 11వ వచనముపై నిలుపవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనకు ఈ వారం ఎంతగానో ప్రయోజనకరముగా ఉండునుగాక. ఈ వాక్య భాగంలో నుంచి మనం అనేక పాఠములు నేర్చుకుందుముగాక. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు. నీవు మా రక్షకుడవు. నీవు చేసిన ప్రతి కార్యము, నువ్వు జరిగించిన ప్రతి పని మాకెంతగానో సూచనగా ఉంది. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. నీవు మా కొరకు దిగి వచ్చిన దేవుడవని, తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుగా, పరిశుద్ధాత్మ దేవునిగా మా మధ్య పరిచర్య చేసిన దేవుడు అని, పనిచేసిన దేవుడు అని, నీవు మా మధ్య పనిచేసిన విధమంతా కూడా మా రక్షణ కోసమేనని మేము భావిస్తూ ఈ వాక్య భాగాన్ని మాకు ఆశీర్వాదకరము చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈరోజు ఆ 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిస్మము అవసరమా? వై బాప్టిజం వాస్ జీసస్? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు బాప్తిస్మము తీసుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిస్మము అవసరమా అనేది మనం చూస్తాం. 9వ వచనం మనం చూస్తే యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం చూస్తాం. 10వ వచనం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం చూస్తాం. 11వ వచనం మనం చూస్తే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంతో ప్రేమతో ఆయన యందు ఆనందిస్తున్నానని ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఈ 3 వచనాల్ని మనము 3 భాగాలుగా విభజించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిస్మము అవసరమా? అవసరమా? యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం అవసరమా? ఎవరు బాప్తిస్మం తీసుకోవాలి? ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? బాప్తిస్మం తీసుకున్న తర్వాత అతని యొక్క జీవితం ఎలా ఉండాలి అనేది మనం ఈ వర్తమాన ముగింపులోపు నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడో కూడా మనం ఈ వాక్య భాగంలో చూస్తాం. మొదటి పాయింట్ ఏంటంటే, 9వ వచనాన్ని మనం మొదటి పాయింట్గా విభజించాం. మొదటి పాయింట్ ఏంటంటే బాప్తిస్మము పొందుట. మొదటి పాయింట్ ఏంటి? బాప్తిస్మము పొందుట, 9వ వచనం. 10వ వచనం ఏంటంటే బలపరచబడుట. బలపరచబడుట. మొదటి విషయం ఏంటి? బాప్తిస్మము పొందుట. రెండో విషయం ఏంటి? బలపరచబడుట. 10వ వచనం. 11వ వచనంలో మనం చూస్తే బలాని మెప్పు పొందుట. బలాని మెప్పు పొందుట, అభినందించబడుట, మెచ్చుకొనుట. మొదటిదేంటి? బాప్తిస్మము పొందుట. ఎన్నో వచనంలో ఉందన్నమాట? 9వ వచనం. ఒకసారి 9వ వచనం చదువుతారు ఎవరైనా? ఆ దినాలలో యేసు గలిలయలో నుండి గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం ఎప్పుడు తీసుకున్నాడో తేదీ అక్కడ రాయబడలేదు. ఏమని రాయబడింది అక్కడ? ఆ రోజుల్లో అని రాయబడింది, ఆ దినాలలో అని రాయబడింది. అంటే స్పష్టమైన తేదీని అక్కడ మనకు తెలియపరిచినట్లుగా మనము చూడం. ఆ రోజుల్లో అన్నాడు. ఏ రోజుల్లో అనేది మనం మరొక వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని చూడడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంఘటన అంటే యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్న సంఘటన, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘటన, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని గురించి తెలియపరిచిన సంఘటన, చెప్పిన సంఘటన మనం 4 సువార్తలో చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం, మార్కు సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం, లూకా సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం,
యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఈ సందర్భాన్ని చూస్తాం. ఇంతకుముందు ఈ యోహాను ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు బాప్తిసం తీసుకోవడం కోసం బాప్తిసం ఇచ్చు యోహాను దగ్గరికి వచ్చినాడు. అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి, యోహాను పుట్టినప్పటి నుంచి, యోహాను యేసుక్రీస్తుని కలిసినట్లు కానీ, యేసుక్రీస్తు యోహాన్ని కలిసినట్లు కానీ ఎక్కడా రాయబడలేదు. అంటే ఇదే మొదటిసారి. ఇంకెప్పుడు కూడా వీళ్ళిద్దరూ కలుసుకోలేదు. ఇదే మొదటిసారి వాళ్ళు కలుసుకున్నట్లుగా మనం దేవుని వాక్యములో చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన వయసు ఎంత అనేది మనం ఆలోచన చేస్తే మనకు స్పష్టంగా అక్కడ రాయబడలేదు. కాబట్టి ఏ వయసులో యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు, ఆయన ఏ వయసులో బాప్తిసం తీసుకున్నాడో మనకు తెలిస్తే మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ ఆలోచన చేస్తున్నాం. ఏ వయసులో యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నాడంటే లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనాన్ని బట్టి ఒకసారి చదువుతారా? లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. యేసయ్య బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. ఎప్పుడు 30 సంవత్సరాల వయసు వచ్చింది దానికి? ఆడే ఉంది కదా. మరి ఎక్కడి మీరు చదివినారు కదా ఆడే. యేసు ప్రభు బోధింప ప్రారంభించినప్పుడు, వాక్య పరిచర్య చేయడం ప్రారంభించినప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాల వయసు ఉందంట? 30 సంవత్సరాల వయసు. అంటే యేసు ప్రభు బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆయన బోధించడం ప్రారంభించాడు. అంటే దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? సుమారు 30 సంవత్సరాల లోపు ఆయన, 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిస్మము తీసుకుని ఉండి ఉండవచ్చు. అయితే 30 సంవత్సరాల వయసు వరకు ఆయన ఏం చేస్తున్నట్లు అది కూడా మనం చూడాలి. 30 సంవత్సరాల వయసు వరకు ఆయన ఏం చేస్తున్నట్లు? ఆయన 12 సంవత్సరాల వయసులో సమాజ మందిరంలోనికి వెళ్ళినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అవునా? అయితే 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు వరకు ఆయన ఏం చేశాడు అనేది స్పష్టంగా లేఖనాల్లో రాయబడి ఉండలేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన ఏం చేస్తున్నాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే ఆయన 12 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. అలాగే వాళ్ళ నాన్న వృత్తి ఏంటి? ఆ వృత్తి వాళ్ళ నాన్న చేసే పని ఏంటి? వడ్రంగి పని చేస్తూ ఉన్నాడు. మనం యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర మనం చూసినప్పుడు దాంట్లో యేసు ప్రభు ఏమేం చేస్తున్నాడు అనేది మనకు ఆయన ఆ వీడియోస్లో వాళ్ళు చూపిస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ తల్లిదండ్రులకు 30 సంవత్సరాల వయసు వరకు లోబడి ఉన్నాడు. అలాగే వడ్రంగి పని చేస్తూ ఉన్నాడు. అలాగే చిన్నతనం నుండి సమాజ మందిరానికి వెళ్ళేవాడు. ఈరోజు మనం ఎలాగైతే చర్చికి వెళ్తున్నామో, అంటే సంఘంగా కూడుకుంటా ఉన్నామో, అలాగే వాళ్ళు సమాజ మందిరానికి వెళ్ళేవాళ్ళు. అయితే 12 సంవత్సరాల వయసు నుంచి, చిన్న వయసు నుంచి యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు ఆయనకి ఉంది. ఆయన బాప్తిసం తీసుకొని పరిచర్య ప్రారంభించినప్పుడు కూడా, అనగా బోధించడం ప్రారంభించినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎక్కువ శాతం చేసిన బోధ ఎక్కడంటే సమాజ మందిరాల్లోనే. ఆయన సేవా పరిచర్య కొనసాగించిన పేతురు కూడా ఎక్కువ శాతం బోధించింది ఎక్కడంటే సమాజ మందిరాల్లోనే. పౌలు భక్తుడు కూడా ఎక్కువ శాతం ఒక ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ఇజ్రాయేలు దేశంలో, యూదయ ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో, గలిలయ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్కువ శాతం పౌలు భక్తుడు కూడా పునాదిగా దేన్ని ఆధారం చేసుకుని సువార్త ప్రకటించేవాడంటే ముందు సమాజ మందిరానికి వెళ్ళేవాళ్ళు. అంటే ఉదాహరణకి ఇదిగో మనం ఇప్పటికి ప్రార్థన పెట్టుకున్నాం కదా, ఈ స్థలం సమాజ మందిరం అని అనుకుంటే ఆయన ముందు ఈ ఊరికి వచ్చాడు అనుకోండి, పౌలు కానీ పేతురు కానీ ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు కానీ ఊర్లోకి వెళ్ళి సువార్త ప్రకటించేవాడు కాదంట. ముందు ఎక్కడికి వచ్చేవాడు? ప్రార్థన జరుగుతున్న స్థలంకి వచ్చేవాడంట. మనం ప్రార్థన అంటాం, వాళ్ళు పాత నిబంధన భక్తులు కాబట్టి వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేవాళ్ళు స్టేజ్ మీద నిలబడి ఇలా వాక్యాన్ని బోధించేవాళ్ళు, యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించేవాళ్ళు. అప్పుడు ఇక్కడ ప్రకటించిన తర్వాత ఊర్లోకి వెళ్ళేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభుకి చిన్న వయసు నుంచి సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. ఆయన చిన్నప్పుడే చెప్పినాడు. ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళ అమ్మతో చెప్తాడు. ఎవరు వాళ్ళమ్మ? మరియమ్మ. ఏమని చెప్తాడు? నేను నా తండ్రి పని మీద ఉన్నాను అని చెప్తాడు. చాలా చిన్న వయసులోనే నేను నా తండ్రి పని మీద ఉన్నా అని చెప్తాడు. శిష్యులు, అయ్యా మీ అమ్మ వచ్చింది నేను పిలుస్తుందంటే
నేను ఆయన పనిలో ఉన్నా, మీరే నాకు తల్లిదండ్రులు అని చెప్తాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో, ఎవరైతే సువార్త ద్వారా రక్షించబడతారో వాళ్ళే నాకు అన్నీ అని చెప్తాడు. ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత వాళ్ళ అమ్మ, ఈవెన్ వాళ్ళ నాన్న గురించి సిలువలో ప్రస్తావించబడలేదు కాబట్టి ఆయన అప్పటికి చనిపోయి ఉండొచ్చు. ఎవరైనా యేసేపు. మరియమ్మ గురించే ప్రస్తావించబడింది. యేసు ప్రభు సిలువ మోసేటప్పుడు ఆయనతో ఎవరున్నారు? మరియమ్మ మాత్రమే. యేసేపు ఉన్నట్లుగా మనకు వాక్యం చెప్పట్లేదు. అంటే యేసేపు అప్పటికి మేబీ చనిపోయి ఉండొచ్చు, అందుకని యేసేపు గురించి రాయలేదు. మరియమ్మ ఉన్నట్లుగా చూస్తాం. అయితే యేసు ప్రభు సేవా పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఆయన చివరి వరకు మరలా మరియమ్మ యేసు ప్రభుని కలిసినట్లుగా, ఈయన మరలా ఇంటికి వెళ్ళినట్లుగా మనం ఎక్కడ చూడం. 12 సంవత్సరాల వయసులో నేను నా తండ్రి పని మీద ఉన్నానని ఆయన చెప్పినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. మరి ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన బాప్తీసం ఎందుకు తీసుకున్నాడో మనకు తెలియాలి అంటే ఈ విషయాలను మనకు తెలియాలి కాబట్టి నేను అవన్నీ కూడా మీకు పరిచయం చేస్తా ఉన్నా. ఎక్కడి నుంచి వచ్చాడో వాక్యంలో ఉంది, చదవండి. 9వ వచనం ఒకసారి చూడండి. ఏ 9వ వచనం? మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుంచి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడో మనం చూస్తాం, తర్వాత చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చాడంట? గలిలయలోని నజరేతు నుంచి వచ్చాడు. గలిలయ ప్రాంతం అనేది ఇజ్రాయేలు దేశానికి ఉత్తర భాగాన ఉంటుంది. మనకి ఎన్ని దిక్కులు? 4 దిక్కులు. మొదటి దిక్కు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇది ఇజ్రాయెల్ దేశం అనుకుంటే ఇజ్రాయెల్ దేశానికి ఉత్తర భాగాన గలిలయ అనే ప్రాంతం ఉంటుంది. ఈ గలిలయ ప్రాంతంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకు యేసు ప్రభు గలిలయ ప్రాంతం నజరేతునే ఎంచుకొని అక్కడి నుంచి రావాలని వచ్చాడని అక్కడ రాయబడిందంటే ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ గలిలయ ప్రాంతం ఇజ్రాయేల్ దేశానికి ఉత్తర భాగాన ఉంటుంది. అక్కడ ఇజ్రాయేలీల యొక్క 10 గోత్రాల వాళ్ళు నివసించేవాళ్ళు. ఎన్ని గోత్రాల వాళ్ళు? 10 గోత్రాల వాళ్ళు. 12 కాదు, 10 గోత్రాల వాళ్ళు. మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 10 గోత్రాల వాళ్ళు అక్కడ నివసించేవాళ్ళు. క్రీస్తుకు పూర్వం 722వ సంవత్సరంలో అష్షూరు రాజు వచ్చి ఆ 10 గోత్రాల వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్లోకి, ఆ ప్రాంతంలోనికి, ఆ గలిలయ ప్రాంతంలోనికి చాలామంది అన్యజనులు అంటే యూదులు కాని వారు వచ్చి ఇళ్ళు కట్టుకుని నివాసం ఏర్పాటు చేసుకుంటారు. నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకొంతకాలానికి అదే గలిలయ ప్రాంతానికి యూదులు వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటారు. అంటే అన్ని జనుల మధ్య యూదులు ఇల్లు కట్టుకుని నివాసం ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూస్తాం. వాళ్ళు ఇల్లు కట్టుకుని నివాసం ఉన్న తర్వాత ఆ ప్రాంతానికి అన్ని జనులు వచ్చి కొంతకాలానికి యూదులు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని అన్యుల గలిలయ అని పిలిచారంట. ఏ గలిలయ? ఇంతకుముందు ఆ గలిలయ ప్రాంతంలో ఓన్లీ యూదులు మాత్రమే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అష్షూరు రాజు వాళ్ళని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడో అన్ని జనులు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు కదా. నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఏం పిలిచేవాళ్ళంటే అన్యుల గలిలయ అని పిలవడం ప్రారంభించారు. అన్యుల గలిలయ అని పిలవడం ప్రారంభించిన తర్వాత యోదయాలో ఉన్న గలిలయులు, అంటే ఉదాహరణకి నేను ముస్లిం సహోదరుల గురించి మీకు తెలియజేస్తా. ముస్లిం సహోదరులు తెగలు ఉంటారు. ఈవెన్ ఈ ఎస్సీస్లో కూడా తెగలు ఉంటారు. అవునా? ముస్లిం సహోదరులు తెగలే ఉంటారు. ఒరిజినల్ ముస్లిమ్స్, పఠానుల్ని ఒరిజినల్ ముస్లిమ్స్ అంటాం. ఇది లాస్ట్ కేటగిరీ. బీసీ వాళ్ళు దేని కిందకి వస్తారు? బీసీఈ కిందకి వస్తాం. అట్లా వీళ్ళు ఒరిజినల్ యూదులు. ఎవరు? యోదయ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఒరిజినల్ యూదులు. అయితే ఈ గలిలయ ప్రాంతంలోనికి అన్ని జనుల మధ్యకు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్న యూదులు మిక్స్ అయిపోయిన యూదులు. వీళ్ళని ఏమన్నారంటే వీళ్ళని ఆ ఒరిజినల్ యూదులు చిన్న చూపు చూసేవాళ్ళంట. ఇప్పుడు ఉదాహరణకి ముస్లిం బ్రదర్స్ కూడా, ఒరిజినల్ ముస్లిం బ్రదర్స్ కూడా దూదేకుల వాళ్ళని చిన్న చూపు చూస్తారు. అట్లాగే ఈ ఒరిజినల్ యూదులు గలిలయలో ఉన్న యూదుల్ని చిన్న చూపు చూసేవాళ్ళు, అంటరాని వాళ్ళగా చూసేవాళ్ళు. ఆ ప్రాంతంలో నుంచి యేసు ప్రభు పెరిగి పెద్దవాడై బాప్తిసం తీసుకోవడానికి యోర్దానుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో మనకు అర్థమైంది. ఎన్నిక లేని, విలువ లేని, గౌరవం లేని ప్రదేశమైన
గలిలయలోని నజరేతు నుంచి వచ్చినాడు. ఎక్కడికి వచ్చినాడు? యోర్దాను నదికి వచ్చినాడు. ఈయన పుట్టింది యోదయలోనే. ఎక్కడ పుట్టాడు? యోదయలోనే. యోదయ ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడ మనం గలిలయ చూసాం కదా, ఇక్కడ ఉంటుంది అనమాట. సౌత్ అంటే దక్షిణం వైపు పుట్టాడు. పెరిగింది మాత్రం ఉత్తరం వైపు. నజరేతు అనేది ఒక మారుమూల ప్రాంతం. ఆ ప్రాంతంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ నజరేతు నుంచి ఈ యోర్దాను నదికి సుమారు 45 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు? 45 కిలోమీటర్ల గ్యాప్. అంటే సుమారు ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి కావలి ఎంత దూరం ఉంటుంది అనమాట. అంత దూరం ఎలా వెళ్ళాడు తెలుసా యేసు ప్రభు? సైకిల్ లేదు, బైక్ లేదు, కారు లేదు, రైలు లేదు, విమానం లేదు. ఎట్లా వెళ్ళాడు? నడిచి వెళ్ళాడు. 45 కిలోమీటర్లు యేసు ప్రభు నజరేతు నుంచి యోర్దాను నది వరకు నడిచి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది చరిత్ర. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు నజరేతు నుంచి గలిలయలోని నజరేతు నుంచి వస్తాడన్న ప్రవచనం కూడా ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం ఆ మాట చూస్తాం. నజరేతు నుంచి యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అని కూడా మనం చూస్తాం. చాలామంది వాక్య పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటను కూడా మనం విన్నాం. ఏం తెలుసా? నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా అన్న మాటను కూడా విన్నాం. అంటే నజరేతు నుంచి ఏది కూడా మంచిది అనేది రాదు అనేది, అంటే ఆ ఊరికి అసలు విలువే లేదు అని భావం. అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఆ విలువలేని ఊరు నుంచి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందుట అనే విషయంలో యేసుక్రీస్తు ప్రభు అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు అనే దాంట్లో మనం 3 విషయాలు చూస్తాం. మొట్టమొదటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. ఏం చేసినాడు? బాప్తిస్మానికి ప్రాధాన్యత ఇచ్చాడు. రెండో విషయం ఏంటంటే, బాప్తిస్మం తీసుకోవడానికి కారణం కూడా ఉంది. మూడో విషయం ఏంటంటే, బాప్తిస్మం సూచనగా తీసుకున్నాడు. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు అని మనం మొదటి విషయం నేర్చుకుంటున్నాం కదా 9వ వచనాన్ని బట్టి. అయితే మొదటి విషయం, బాప్తిస్మాన్ని దేవుడు ప్రాధాన్యంగా ఇచ్చాడు. దేవుడే బాప్తిసం తీసుకున్నాడు అనేది మనం చూస్తాం. రెండోది, బాప్తిసం తీసుకోవడానికి కారణం కూడా ఉంది అని చూస్తాం. మూడోది, దేవుడు బాప్తిస్మాన్ని సూచనగా తీసుకున్నాడు అనేది మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడు అనేది మనం మొదటిగా చూడబోతా ఉన్నాం. చాలామంది బాప్తిసం తీసుకుంటే రక్షింపబడతాం, బాప్తిసం తీసుకుంటే చెప్పండి పరలోకానికి పోతాం. ఎక్కడుందా మాట? బాప్తిసం తీసుకున్న వ్యక్తి రక్షింపబడ్డట్టు అని ఎక్కడుందా ఒక మాట? మీరు ఏ పుస్తకంలో సువార్తలో ముఖ్యంగా రక్షణ గురించి, పత్రికల్లో ముఖ్యంగా రక్షణ గురించి, సంఘ సహవాసం గురించి రాయబడి ఉంటుంది. మీరు ఏ పుస్తకాన్ని తీసుకున్నా ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుంటే రక్షింపబడ్డట్టు అని డిక్లేర్ చేయాల. మరి ఏం చేస్తే రక్షించబడ్డట్టు? మీకు చెప్తాను చూడండి, నేను ఒక స్టేట్మెంట్ లాగా చెప్తాను. బాప్తిసం తీసుకున్న వ్యక్తి రక్షింపబడినట్టు కాదు, రక్షింపబడిన వ్యక్తి బాప్తిసం తీసుకోవాలి. ఏం చెప్పాను? బాప్తిసం తీసుకుంటే రక్షింపబడ్డానని కాదు అర్థం. రక్షింపబడిన వ్యక్తి బాప్తిసం తీసుకోవాలి. ఒక సహోదరుడు దాదాపు 2017, 2016 ఆ ప్రాంతంలో నా దగ్గరికి వచ్చి, అన్న నేను బాప్తిజం తీసుకుంటాను, చర్చికి కంటిన్యూగా వస్తున్నాను కదా అని అన్నాడు. ఎందుకు బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నావు నువ్వు అని అడిగితే నేను అన్నాడు, తాగుడు మానేస్తానని అన్నాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత అయినా కూడా భయంగానైనా తాగకుండా ఉంటానని అన్నాడు. అప్పుడు నేను చెప్పినాను, తాగుడు మానేయడానికి కాదు బాప్తిజం తీసుకోవడం, తాగుడు మానేసిన వాళ్ళు తీసుకునేది బాప్తిజం అని చెప్పిన. మరి బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి? బాప్తిస్మానికి ఎవరు అర్హులు అంటే, నేను పాపిని అని గుర్తించిన వాళ్ళు, నా స్థితి పాపంలో ఉంది అని గుర్తించిన వాళ్ళు, తన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడిన వాళ్ళు, తన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనసు పొందుకోవాలని ఆలోచన చేసిన వాళ్ళు, తీర్మానించుకున్న వాళ్ళు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసము ఉంచిన వాళ్ళు మాత్రమే బాప్తిస్మానికి అర్హులు. వాళ్ళు మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలి, అప్పుడు వాళ్ళు రక్షింపబడినట్లు. చాలామంది ఏమని భావించారంటే, బాప్తిసం తీసేసుకుంటే రక్షింపబడినట్లు, బాప్తిసం తీసేసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాం. బాప్తిసం తీసుకోవడం అంటే మనకేం నేర్పించారు?
వచ్చి పాత్ర వస్తాడు, నిలబెడతాడు, నీళ్ళు తీసుకుని ముంచేస్తాడు. ఓ బాప్తిసం తీసేసుకున్నావు, పళ్ళు చేయి వేసేసుకో, తెల్లగొట్లు వేసేసుకో, అయిపోయి. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మానికి ఇచ్చిన ప్రాధాన్యతలో మనం ఈ విషయాన్ని నేర్చుకుంటాం. బాప్తిసం తీసుకుంటే రక్షింపబడినట్లు కాదు, రక్షింపబడిన వారు మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలి. రక్షింపబడ్డానికి మనం పోయిన వారం మారు మనసు గురించి చాలా స్పష్టంగా చాలా విషయాలు నేర్చుకున్నాం. మీరు ఆ ప్రసంగాన్ని మరొకసారి మీరు చూసినట్లయితే మీకు ఈజీగా ఒక వ్యక్తి రక్షింపబడ్డానికి ఆ వ్యక్తి ఏం చేయాలి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం ఒకసారి చదువుతారా? 3 అధ్యాయం 13, 14, 15 వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనే ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు, అండర్లైన్ చేసుకోండి ఈ మాట, ఎందుకు దేవుడు బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకోవడానికి కారణం ఏంటంటే నీతి యావత్తు జరిగించబడ్డానికి, నీతిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మాన్ని తీసుకున్నట్లుగా మనం ఆ వాక్యములో చూస్తాం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇందాక మనం చూసాం, బాప్తిస్మం ఎవరు తీసుకోవాలా? రక్షింపబడిన వ్యక్తి. రక్షింపబడాలంటే ఏం చేయాలా? పాపము విషయమై దుఃఖించాలి. పాపము విషయమై దుఃఖించిన వ్యక్తి బాప్తిసం తీసుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభు పాపం చేసినాడా? యేసుక్రీస్తు ప్రభు పాపం చేయకపోతే పాపం విషయం దుఃఖించాల్సిన అవసరం ఉందా? యేసుక్రీస్తు ప్రభు పాపం విషయం దుఃఖించకపోతే బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఉందా? మరి ఎందుకు తీసుకున్నాడు? అక్కడ మనం చదివినాం, నీతి యావత్తు నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రజలందరూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. మనమందరమీ నీతి యావత్తు జరిగించబడడం కోసం కాదు బాప్తిసం తీసుకోవాల్సింది. పాప క్షమాపణ నిమిత్తం పాపం విషయమై దుఃఖించి మారు మనసు పొంది యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి బాప్తిసం తీసుకోవాలి. ఇది మనకు దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. అయితే యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకుంది నీతి యావత్తును జరిగించడానికి అని మనం స్పష్టంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన నీతిని నెరవేర్చడానికి బాప్తిసం తీసుకున్నాడు. ఆయన తన కోసం పుట్ల, ఎవరి కోసం పుట్టినాడు? మన కోసం పుట్టాడు. ఆయన తన కోసం జీవించలా, మన కోసం జీవించాడు. ఆయన తన కోసం మరణించలా, మన కోసం మరణించాడు. ఆయన తన కోసం తిరిగి లేవలా, మన కోసం తిరిగి లేచాడు. ఆయన తన కోసం పరలోకానికి ఆరోహణమై వెళ్ళలేదు, మన కోసం పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన పరలోకములో తన కోసం విజ్ఞాపన చేయట్లేదు తండ్రి కుడి పార్శ్వమున, ఆయన మన కోసం తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనేది మనం కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. ఎందుకు ఆయన మన కోసం పుట్టాడు, ఎందుకు మన కోసం జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. ఎందుకంటే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు, జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మన నిమిత్తం తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడంటే మనము ఆయన యందు దేవుని నీతి అవడానికి. దేవుడు నీతిమంతుడు. ఆయనలో ఉన్న నీతి మనకిచ్చి మనం చేసిన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అర్థమైందా? ఏం చెప్పినాను? ఏం చెప్పాను? ఆయన నీతి మనకిచ్చి మనకు ఆపాదించి మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మనము ఆయన యందు నీతి అవడం అంటే అర్థం అదే. మనం పరలోకానికి వెళ్ళేది
మన నీతిని బట్టి కాదు, మనకు ఆపాదించబడిన ఆయన నీతిని బట్టి. హల్లెలూయా. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి తెలుసా? నేను చేస్తున్న ప్రార్థన, నేను పాడుతున్న పాట, నేను కలిగి ఉన్న ఈ భక్తి జీవితం, నేను చేస్తున్న పరిచర్య, నేను వెళ్ళబోతున్న భవిష్యత్తులో పరలోక రాజ్యం నన్ను బట్టి కాదు, ఆయనను బట్టి. అప్పుడు మనం ఆయన్ని మహింపరుస్తాం, అప్పుడు ఆయన మనం ఘనపరుస్తాం, అప్పుడు మనం ఆయన ఆరాధిస్తాం, అప్పుడు ఆయన మనం గుర్తిస్తాం, అప్పుడు ఆయన మనం గొప్ప చేస్తాం. ఈ రోజుల్లో ఆయన నమ్ముకొని చర్చిల్లోకి వస్తారు, అదే సంఘ సహవాసంలోకి వస్తారు, ఆయన్ని పక్కన పెట్టి తమను తాము గొప్ప చేసుకుంటారు. ఆయన్ని పొగడం మానేసి నన్ను పొగడనని చెప్తారు, ఆయన్ని గుర్తించడం మానేసి నన్ను గుర్తించమని చెప్తారు, ఆయనకి చప్పట్లు కొట్టడం మానేసి నాకు చప్పట్లు కొట్టనని చెప్తారు, ఆయన్ని ఊరేగించాల్సింది మానేసి నన్ను ఊరేగించండి అని చెప్తారు. ఎలా వచ్చాం మనం ఈ స్థితిలోనికి అంటే, వాస్తవానికి మనకు ఈ స్థితి యోగ్యత కాదు, యోగ్యత లేదు. అయితే ఈ స్థితి మనకు ఎలా వచ్చిందంటే ఆయనను బట్టి మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను పాపిగా చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చదివాం. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు అంటే మన కోసం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? మన కోసం ఆయన బాప్తిసం తీసుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. మూడో విషయం ఏంటంటే, మొదటి విషయంలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మము పొందుట అనే విషయంలో మూడో విషయం ఏంటంటే, ఈయన బాప్తిస్మము ఎందుకు తీసుకున్నాడు అంటే రాబోవు క్రైస్తవునికి సూచనగా ఉండడానికి. రాబో క్రైస్తవులు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు సేవ పరిచర్య ప్రారంభించక ముందు సంఘము స్థాపించబడలేదు. యేసుక్రీస్తు ప్రభు సేవ పరిచర్య ప్రారంభించిన తర్వాత, సువార్త ప్రకటించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత, శిష్యులను తన ఆత్మతో నింపిన తరువాత సంఘము ప్రారంభించబడింది. సంఘములోనికి వస్తున్న వ్యక్తిని ఏమని పిలుస్తాం? క్రైస్తవుడు అని పిలుస్తాం. సంఘములోనికి వస్తున్న వ్యక్తి బాప్తిస్మం తీసుకోవడం కోసం యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితమే బాప్తిస్మం ఎలా తీసుకోవాలో ఒక సూచనగా చూపించినాడు. దేవుని వాక్యములో సూచన చాలా స్పష్టంగా ఉంది. చాలామంది యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిస్మం అవసరమా, యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు అనే విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మాన్ని రాబోవు క్రైస్తవునికి, భవిష్యత్తులో సంఘంలోనికి రాబోతున్న వ్యక్తికి బాప్తిస్మాన్ని ఎలా ఉంచాడు తెలుసా? సూచనగా ఉంచాడు. దేవుడు క్లియర్గా చెప్పినాడు ముందుగానే, ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాల్సిందే అన్న మాటని ఆయన ముందుగానే తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ బాప్తిస్మం అనేది ఎలా తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు రెండో విషయంలో చూస్తాం. ఇప్పటివరకు మనం ఏం చూసాం? యేసుక్రీస్తుకి బాప్తిస్మం అవసరమా అన్న అంశంలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు అని చూసాం. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం జరిగింది? 10వ వచనం చదువుతాం. 10వ వచనం చదవండి ఒకసారి. ఏం జరిగింది? వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను. ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్న వెంటనే బలపరచబడ్డాడు. మనం నేర్చుకోబోతున్న రెండో విషయం అదే, బలపరచబడుట. బాప్తిస్మం తీసుకున్న వెంటనే యేసుక్రీస్తు ప్రభు బలపరచబడ్డాడు. యేసు ప్రభు బలపరచబడాల్సిన అవసరం ఉందా? ఆయన బలపరిచే దేవుడు, బలవంతుడైన దేవుడు. మరి ఆయన బలపరచబడాల్సిన అవసరం ఉందా? ఆలోచన చేస్తాం మనం ఈ పాయింట్లో. నేటి దినాల్లో బాప్తిస్మం ఎలా తీసుకుంటున్నారు అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు, బాప్తిస్మానికి ప్రాధాన్యత ఇచ్చాడు. బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడో మనం చూసాం. బాప్తిస్మం ప్రతి క్రైస్తవునికి ఒక సూచనగా ఉంచాడు. అంటే ప్రతి క్రైస్తవుడు, యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకొని తీరాలి. మరి బాప్తిస్మం అనేది ఎలా తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూస్తాం. నేటి దినాల్లో బాప్తిస్మం అనేది ఎలా తీసుకుంటున్నారు అనేది మనం కొన్ని విషయాల్ని చూస్తాం. సమాజంలో అంటే స్థాపించబడిన సంఘాలలో చాలామంది అనేక రకాలుగా బాప్తిస్మాలు తీసుకుంటూ ఉన్నారు. ఎలా తీసుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఒకటి ఏం చేస్తారంటే చిలకరింపు. నిద్రపోతున్న వ్యక్తి మొహమ్మద్ నీళ్ళు జల్తే లేస్తారు, చూసినరా? దాన్ని ఏమంటాం?
చిలకరింపు అంటారు, చిలకరిస్తున్నమాట. పాపం మన వాళ్ళకి నీళ్లు లేవేమో మరి. రెండోది, పైన నీళ్లు పోస్తారంటే ఇట్లా పైన నీళ్లు పోస్తారంటే నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూస్తే ఒక పాస్టర్ గారు ఒక వీడియో పెట్టినాడు. ఏంటంటే ఆ వీడియో, ఒక పాస్టర్ గారు చిన్న బాబు, దాదాపు నాకు తెలిసి నెల కూడా ఉండదు ఆ బాబు యొక్క ఏమంటారు వయసు, నెల రోజులు పెట్టి కూడా కాదు ఆయన. అయితే ఏం చేశాడంటే ఆ పాస్టర్ గారు, నేను అనుకున్నాను ఆ చెవుల్లోకి, ముక్కల్లోకి, కళ్ళలోకి, నోట్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయేమో ఆ చిన్న బిడ్డకి అనుకున్నాను నేను. ఆయన ఏం చేశాడు తెలుసు, ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చి ఇంత పెద్ద తొట్టులో మనం ఎలాగైతే బాప్తిస్మం ఇస్తామో అలాగే నిలవను ముంచేసి లేపేసినాడు. అంటే ఆ పిల్లోడికి మాటలు రావు, ఆ పిల్లోడు ఎవరని గుర్తుపట్టలేదు, ఆ పిల్లోడు పరిస్థితి ఏంటో తెలియదు అసలు. ఆ పిల్లోడు తెలియకపోతే పాపం విషయంలో అవగాహన ఉంది ఆ పిల్లోడికి? పాపం విషయంలో అవగాహన లేకుండా నీళ్ళలో ముంచేస్తే ఆ వ్యక్తి బాప్తిసం తీసుకున్నట్ట? ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకొని బలలో చేవేస్తూ క్రైస్తవుణ్ణి అని పిలిపించుకుంటూ నీటి బాప్తిసం తీసుకుని కూడా పాపంలో కొనసాగడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి బాప్తిస్మానికి ముందు పాపాన్ని విడవకపోవడం, పాపాన్ని విడిచి పెట్టకపోవడం. మూడోది ఏంటంటే జెండా కింద దాటించడం. అసలు బాప్తిస్మానికి జెండాకి ఏమైనా సంబంధం ఉందా? చాలామంది ఏం చేస్తారు, బాప్తిస్మం ఇస్తూ ఏం చేస్తారు తెలుసా, జెండా ఇటు చూపుతారు. 3 రకాల జెండాలు ఉంటాయి, మీరు చూసారేమో. రక్షణ సైన్యం చర్చెస్ని మీరు గమనిస్తే 3 రంగుల జెండాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క స్టేజ్ నిలబడుకో ఉంటాడు. ఆ జెండా నుంచి దాటుతాడు, ఈ జెండా నుంచి దాటుతాడు, ఈ జెండా నుంచి దాటుతాడు. రక్షించబడిపోయానిక. మన చర్చిలో ఒక పెళ్లి, నేను రక్షణ సైన్యం చూస్తే వాళ్ళు పెళ్లి ప్రమాణాలు కూడా వాక్యానుసారంగా చేయట్లే. రక్షణ సైన్యంలోకి వెళ్ళిపోయినాయి ఆ పెళ్లి ప్రమాణాలు కూడా. భార్యతో భర్త చేసే పెళ్లి ప్రమాణాలు, భర్తతో భార్య చేసే పెళ్లి ప్రమాణాలు వాక్యానుసారంగా లేవు. వీళ్ళు ఇచ్చే బాప్తిస్మము కూడా జెండా కింద ఇస్తారు. అయితే మనం 10వ వచనంలో చూస్తే యేసుప్రభు ఎలా బాప్తిస్మం తీసుకున్నాడు అనేది ఒకసారి మనం చూద్దాం. వెంటనే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? నీళ్లలో నుంచి వచ్చాడు. ఏ నదిలో నుంచి? యోర్దాన్ నదిలో నుంచి. యోర్దాన్ నది విషయం మనం ఒకసారి మీరు అట్లా ఆపండి. నీళ్లలో నుంచి ఆయన బాప్తిస్మం తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే మనకి ఏమర్థమవుతుంది? ఒక వ్యక్తి నీటిలో మునిగి లేవడము ద్వారా ఆ వ్యక్తి బాప్తిస్మము తీసుకున్నట్లుగా మనం గుర్తిస్తాం. యేసుక్రీస్తు ప్రభు యోర్దాన్ నదిలోనికి వెళ్ళి యోహాను చేత పూర్తిగా నడినెత్తి నుంచి అరికాలు వరకు పూర్తిగా ఆయన చేత నీళ్ళల్లో ముంచబడి పైకి లేచి బయటికి ఒడ్డుకొచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో చిలకరించడం అనేది యేసుక్రీస్తుకి జరగలేదు. జెండా కింద యేసుక్రీస్తుని దాటించలేదు. చెముతో కానీ బిందుతో కానీ నెత్తి మీద నీళ్లు పోయలేదు. ఇంకా చాలా రకాల బాప్తిస్మాలు ఉన్నాయి. పుట్టినప్పుడే యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనం ఉదాహరణకు చూసాం, సుమారుగా 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత యోర్దాన్ నదిలోనికి వెళ్ళి పూర్తిగా ముంచబడి పైకి లేచి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. బాప్తిస్మం అన్న మాటకి బాప్టైజో అని అర్థం ఇస్తుంది. బాప్టైజో అంటే అర్థం ఏంటంటే పూర్తిగా ముంచుట అని అర్థం. పూర్తిగా ముంచుట. మనం బాప్తిస్మం ఇస్తాం, ఎలా ఇస్తాం? పూర్తిగా ముంచుతాం. ఇక్కడ ఇంకొక ఆలోచన చేయాలి మనం. చాలామంది కూడా ఇలా వితండవాదం చేస్తారు. ఏ వాదం? వితండవాదం. వితండవాదం అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏంటి ఆ వితండవాదం అంటే, యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు కాబట్టి మనం కూడా నదిలోనే తీసుకోవాలి, ప్రవహించే నీళ్ళలో తీసుకోవాలి, ఆగున్న నీళ్ళలో తీసుకోకూడదు. వీళ్ళు అంటే పూర్తిగా ముంచడం గురించి వాళ్ళు అంగీకరిస్తారు. నీళ్ళల్లో పూర్తిగా మునిగి లేవడం అనే దాని గురించి అంగీకరిస్తారు. వాళ్ళు చిలకరింపుని అంగీకరించరు. మిగతా ఏవైతే జెండా కింద దాటించడం అనేది వాళ్ళు అంగీకరించరు. కానీ పూర్తిగా నీళ్ళలో మునిగి లేవడం అనేది అంగీకరిస్తారు. కానీ వాళ్ళు ఏమంటారంటే, యోర్దాన్ నదిలో బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి, మనకు యోర్దాన్ నది దగ్గర లేదు కాబట్టి ఏదో ఒక నదిలో బాప్తిసం తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా విన్నారు ఈ మాట? మీరు ఎప్పుడైనా నమ్మినారు ఇది? చాలామంది ఇలా భావిస్తూ ఉంటారు. యేసు ప్రభు ఒకే గ్లాసులో రాక్షసం తీసుకున్నారు కాబట్టి, ఒక్క పాత్రలోనిది అని బైబిల్లో ఉంది కాబట్టి ఒకే గ్లాసులోనే తాగాల, రకరకాల గ్లాసులు పెట్టకూడదు. ఒకే రొట్టెని విరిచారు కాబట్టి రకరకాల ముక్కలు ఉండకూడదు.
ముక్కలు విడిపోకూడదు, ఒకే ముక్కలు మనం ఇచ్చుకోవాలా? ఇక్కడ నదిలో బాప్తిసం తీసుకోవాలని దేవుడు ఆజ్ఞగా ఇవ్వలేదు. ఆయనకి అది అందుబాటులో ఉంది. ఆయన ఆ నదిలో వెళ్ళి బాప్తిస్మము తీసుకున్నట్లుగా మనం చూస్తాం. మనకి ఏదైతే అందుబాటులో ఉందో దాన్ని మనం, కొంతమంది ఇంతకుముందు మోటార్ల కింద బాప్తిసం ఇచ్చేవాళ్ళు, తర్వాత బాప్తిసం టబ్బులు, బాప్తిసం తొట్టెలు కట్టించుకున్నారు, తర్వాత కాలువల్లో బాప్తిసం ఇస్తారు. ఒకవేళ పక్కన నది ఉంటే నదిలోనికి వెళ్ళి బాప్తిసం ఇవ్వచ్చు. దాంట్లో ఏం తప్పులేదు. ప్రాముఖ్యత ఏంటి? పూర్తిగా మునగడం. ఏంటి? పూర్తిగా మునగడం అనేది ప్రాధాన్యం. నీళ్లు చల్లకూడదు, నీళ్లు పొయ్యకూడదు, తర్వాత జెండా కింద దాటించకూడదు. ఒక మనిషి అది తొట్లోనైనా, కాలువలోనైనా, మోటార్ దగ్గరైనా, నదిలోనైనా పూర్తిగా మునిగి లేవాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు బాప్తిస్మము యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నాడు, తర్వాత ఆయన బలపరచబడ్డాడు అనేది మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకొని నీళ్ళలోంచి బయటకు వచ్చేటప్పుడు ఏం జరిగిందంట? చదవండి ఒకసారి, 10వ వచనం మరొకసారి గుర్తు చేసుకుందాం. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురానికి సూచన. చాలామంది పుల్పిట్లో ఫ్లెక్సీలు వేసేటప్పుడు, నాకు తెల్లపావురం అంటే చాలా ఇష్టం. ఎక్కడున్నా తెల్లపావురం ఉండాల. ఏ ఫ్లెక్సీ వేసినా కూడా తెల్లపావురం పెడతా నేను. నాకు అలా అనిపించింది. ఈ వాక్య భాగాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అరే తెల్లపావురానికి మనం ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నాం అని ఆలోచన చేసిన నేను. ఎందుకు ఇస్తాం? తెల్లపావురము పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉందా? మీరు చదవండి మళ్ళీ ఆ మాటని. పరిశుద్ధాత్మ పావురము లాగా, వంటి, వలే అని రాయబడి ఉంది. పావురం వచ్చేసిందని చెప్పున్నాడు అక్కడ. వలే, లాగా, వాలింది అంటే మనం మానవ భాషలో అర్థం చేసుకోవడం కోసం, మన మానవ బుర్రకి అర్థం కావడం కోసం అలా చెప్పబడిందే కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెల్ల పావురానికి సూచన కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి భాషలు మాట్లాడడం అనేది ఇవన్నీ కూడా దీంట్లోంచి వచ్చినాయి. అక్కడ స్పష్టంగా రాయబడింది. కానీ వీళ్ళు ప్రతి పదాన్ని స్పష్టంగా చదవరు, స్పష్టంగా అర్థం చేసుకోరు, కాబట్టి ఎగరగొట్టేశారు దాన్ని. ఎందుకని? ఇప్పుడు చూడండి, చిలకరింపు బాప్తిసం తీసుకునే వాళ్ళు, నెత్తి మీద నీళ్లు పోయించుకునే వాళ్ళు, చిన్నపిల్లలు నీళ్ళలో ముంచేవాళ్ళు, తర్వాత జెండా కింద దాటించి బాప్తిసం తీసుకుని రక్షించబడ్డాం అని భావించేవాళ్ళు, వాళ్ళ చేతిలో బైబిల్ లేవా? ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కరైనా జెండా కింద దాటి బాప్తిసం తీసుకుంటుందా? మరి నేను ఎందుకు తీసుకుంటున్నా అని ఒక్కసారి కూడా ఆలోచించరు. జెండా కింద దాటితే నువ్వు బాప్తిసం తీసుకున్నట్టు అని దేవుడు చెప్పినాడా బైబిల్లో ఒక్కసారైనా? దేవుడు బాప్తిసం తీసుకుంది జెండా కింద దాటి తీసుకున్నాడా, లేకపోతే యోర్దాను నదిలో వెళ్ళి మునిగి పైకి లేచి వచ్చినాడా? బైబిల్ ఏముంది అని ఒక్కసారి కూడా చూడరు. ఏం చేస్తారు తెలుసా? ఆయన ఎవరు చెప్తారు, ఆమె ఎవరు చెప్తుంది, ఆయన ఎవరు చెప్తారు, దాన్ని పాటిస్తూ వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పింది కాదు పాటించాల్సింది. ఎవరు చెప్పింది పాటించాలి? దేవుడు చెప్పింది పాటించాలి. హల్లెలూయా. దేవుడు ఎలా బాప్తిసం తీసుకున్నా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి మనం వాళ్ళు స్థాపించిన పద్ధతిని ఎందుకు పాటిస్తాం? ఈవెన్ పరిశుద్ధాత్మ దేవుడి గురించి కూడా అదే భావన. యేసుప్రభు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడని బైబిల్లో ఉంది. కానీ యేసుప్రభు పరిశుద్ధాత్మతో ఈ రోజులు చేస్తున్నట్టు ఏం చేయాల? ఆయన సేవా పరిచర్య కొనసాగించిన అపోస్తులు 12 మంది కూడా పరిశుద్ధాత్మతో నింపబడి గొప్ప సేవ చేశారు, యేసుప్రభు కోసం ప్రాణాలు ఇచ్చేశారు. కానీ ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు పేరు పెట్టుకొని రకరకాల గందరగోళం చేస్తుంది. వాళ్ళు ఎవరు చేయాల? మరి వీళ్ళు చేస్తున్నారు. బైబిల్ ఎవరైనా చేసినారా? వాళ్ళు కూడా చేయాల. బైబిల్లో చేస్తే దెయ్యాలు చేసినాయి. అరిచింది, గోల్ చేసింది, గెంతింది ఎవరు తెలుసా? దెయ్యం. అంతే. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి తనను తాను నియంత్రించుకుంటాడు, నియంత్రించుకోగలడు.
నోట్లోంచి గబుక్కును బయటకు వచ్చేసే మాట అయినా కానీ గబుక్కును మింగేయగలడు. ఎవరి సహాయం ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా. దొంగతనం చేసే అవకాశం ఉంది. ఆ దొంగతనం చేయడానికి అతను మనసు ప్రేరేపించబడుతున్నా తను కంట్రోల్ చేసేసుకోగలడు. చెయ్యి ఆ వస్తువు దగ్గరికి పోనీలేడు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా. వీళ్ళు పరిశుద్ధాత్మ నింపబడ్డమంటారు, ఏదేదో చేసేస్తుంటారు, దొంగతనం చేసేస్తుంటారు, బూతులు మాట్లాడేస్తుంటారు, ఆకొక్క నవ్వులేస్తుంటారు, నడికలు చూసేస్తుంటారు. పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు ప్రభు నింపబడిన తర్వాత పావురము వలే అన్న మాటని మనం హైలైట్ చేయాలి. వలే అన్న మాటని మనం హైలైట్ చేయాలి. తెల్ల పావురం పరిశుద్ధాత్మ దేవునికి సూచన కాదు అని గుర్తుపెట్టండి. వలే అన్న మాటను మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చిన తర్వాత ఎందుకు ఆయన బలపడ్డాడు, బలాన్ని పొందుకున్నాడు అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఏం తెలుసా? ఆయన సంపూర్ణమైన దేవుడు. ఎవరు? సంపూర్ణమైన దేవుడు. అట్ ది సేమ్ టైం ఆయన సంపూర్ణ మానవుడు. ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. ఆయనకి మనవలే ఆకలేసింది, ఆయన మనవలే నిద్రపోయాడు, ఆయన మనవలే కన్నీరు కార్చాడు, ఆయన మనవలే అలిసిపోయి ఓడ అమరమున నిద్రపోయాడు. మనవలే అంటే అర్థం ఏంటి? మనకున్న నొప్పులన్నీ ఆయన కూడా ఉన్నాయి, మనకున్న సమస్యలన్నీ ఆయన. అంటే ఆయన పాపం చేయలేదు, మనం పాపం చేసినాం. అది తప్ప మనకున్నవన్నీ యేసుక్రీస్తు ప్రభు కూడా ఉన్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన శరీరంతో ఉన్న సంపూర్ణమైన దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ శరీరంతో ఉన్న సంపూర్ణమైన మానవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు కాబట్టి సంపూర్ణ మానవుడైన యేసుక్రీస్తుని బలపరచడం కోసం పరిశుద్ధాత్మ ఆయనకి ఇవ్వబడ్డాడు. అర్థమైంది మీకు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచయం ప్రారంభించిన తర్వాత, ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత అపవాది వచ్చి ఆయన శోధిస్తాడు. ఏమని తెలుసా? ఇదిగో నీకు ఆకలేస్తుంది, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను అంటాడు. ఆ శోధనని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం యేసుక్రీస్తు ప్రభుకి కావాలి. ఎందుకని? ఆయనకి బాగా ఆకలేస్తుంది. ఎందుకు బాగా ఆకలేస్తుంది? ఆయన సంపూర్ణమైన మానవుడు, ఆయన మనలాంటి శరీరంతో ఉన్నవాడు కాబట్టి ఆయనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరం ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుకే పరిశుద్ధాత్మ దేవుడు అవసరమైతే మరి మనలాంటి వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరం ఎంత ఉందో గుర్తించండి. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు జీవితం పూర్తిగా, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ముగింపు వరకు, ఈవెన్ ఆయన పుట్టినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు పుడతాడని చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పుట్టుకలు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన బాప్తిసం తీసుకునేటప్పుడు ఎవరున్నారు పక్కన? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన శోధనలు ఎవరున్నారు? ఇందా చెప్పిన కదా నేను శోధన గురించి. శోధనలు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన సేవా పరిచయలు ఆయనకు తోడుగా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎన్ని ఎదురైనా ఆయన పరిచర్యలో వాటన్నిటినీ భరించగలిగిన, సహించగలిగిన, ఓర్చుకోగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభు యేసుక్రీస్తుకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన అద్భుతాలు చేసేటప్పుడు కూడా ఆయన ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మరణ సందర్భంలో కూడా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన పునరుద్ధానంలో కూడా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన పుట్టుక నుంచి పునరుద్ధానుడు అయ్యేంత వరకు యేసుక్రీస్తు జీవితాంతం ఎవరన్నా తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభు యేసుక్రీస్తుకి తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒకసారి తీస్తారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి చదవండి దాన్ని. 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చదవండి ఒకసారి. 5:18, పేజ్ నెంబర్ 176. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులై ఉండండి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనములో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అండర్లో. అండర్ అంటే స్వాధీనం అంటే మీకు అర్థమవుతుందా? బిడ్డలు తల్లిదండ్రుల యొక్క అండర్లో ఉంటారు. బిడ్డలు తల్లిదండ్రుల యొక్క స్వాధీనంలో ఉంటారు. అలాగే
యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి, సంఘములోనికి చేర్చబడిన వ్యక్తి ఎవరి స్వాధీనంలో ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత ఆలోచించబడాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత తీర్మానించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిర్ణయం ద్వారా అడుగులు వేయాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిర్ణయం ద్వారా పనిచేయాలి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని చేతే జీవితాంతం కొనసాగాలి. హల్లెలూయా. ఆత్మ పూర్ణులై ఉండండి అంటే అర్థమేంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో ఉండడం అంటే ఈ రోజులో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎలా ఆలోచన చేస్తున్నారు? అలా ఉండడమా? కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఏంటి? ఒక వ్యక్తి జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆయన ఆ వ్యక్తి జీవితాన్ని లీడ్ చేయడం ప్రారంభించిన తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అంటే వాక్యాన్ని పదే 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 ఆ వ్యక్తి ధ్యానిస్తూ ఉంటాడు. వాక్యం వినడానికి ఇష్టపడతాడు, ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతాడు, దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతాడు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రతి నిత్యము ఆశపడతాడు. ఒకవేళ ఒక వ్యక్తి సంఘ సహవాసంలోనికి చేర్చబడి కూడా పాపములో కొనసాగితే ఆ వ్యక్తి విషయమై పరిశుద్ధాత్మ దేవుడు తనలో దుఃఖిస్తాడు, బాధపడతాడు. ఇది రెండవ విషయం. మొదటి విషయం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు అంటే, మొదటిగా యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు అని మనం చూసాం. రెండోది మనం ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత బలపరచబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుని చేత అని చూసాం. మూడో విషయం మనం చూసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మూడో విషయం ఎన్నో వచనం? 11వ వచనం ఒకసారి చదువుతారా? 11వ వచనం ఒకసారి చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనం మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. చదవండి ఒకసారి. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. రైట్. 9వ వచనంలో ఎవరున్నారు చెప్పండి ఒకసారి మీరు. 9వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ దినంలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందెను. ఎవరున్నారు 9వ వచనంలో? ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. మీరు చదువుతున్నారు కదా, ఎందుకు నోట్లో జవాబు రావట్లేదు? చదువుతున్నారు కదా మీరు. ఆ దినములలో యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం తీసుకున్నాడని చూసినాం మనం. అక్కడ ఉంది కదా, మీరు చదువుతున్నారు కదా. రెండో విషయం, 10వ వచనం ఎవరున్నారు? వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చి ఉండగా ఆకాశం చీల్చబట్టయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు. ఇంకెవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పైన కుమారుడైన క్రీస్తు ప్రభు ఉన్నాడు. 10వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. 11వ వచనంలో మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం. ఎవరు ఆ శబ్దం చేస్తుంది? తండ్రి అయిన దేవుడు. ఇక్కడ ఈ 3 వచనాల్లో మనం త్రిత్వాన్ని చూస్తాం, త్రియేక దేవుణ్ణి చూస్తాం. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని బలపరచడానికి చూస్తాం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని మెచ్చుకోవడం చూస్తాం. బళ అని మెచ్చుకోవడాన్ని చూస్తాం. మూడవది మనం అదే చూడబోతున్నాం, బళ అని మెప్పు పొందుట. ఎవరు మెప్పు పొందారు? యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకొని ఆయన ఆత్మచేత నింపబడిన తర్వాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని మెచ్చుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని మనం చూసాం. తండ్రి తన ప్రియ కుమారుని విషయంలో ఇలా సంబోధిస్తున్నాడు. ఏమని సంబోధిస్తున్నాడు తెలుసా? నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నా. ఏ ప్రవక్తని గురించి, ఏ రాజు గురించి, ఏ యాజకుని గురించి, ఏ పాస్టర్ గురించి, ఏ సేవకుని గురించి బైబిల్లో ఇలా పిలవాల తండ్రిని దేవుడు. ఏమని? నీవు నా ప్రియ కుమారుడవు. దావీదు నా హృదయానుసారుడు అని అన్నాడేమో, మోషే మిక్కిలి సాత్వికుడు అని అన్నాడేమో, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని అన్నాడేమో, నోవహు నీతిమంతుడు అని అన్నాడేమో, హానోకు నాతో నడిచినవాడు అని అన్నాడేమో. కానీ నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను
ఆనందిస్తున్నా అని ఏ ఒక్కరి గురించి రాయబడలేదు. సుమారుగా ఈ మార్కు సువార్తలోనే ఈ మాట, అంటే ఏ మాటని, నీవు నా కుమారుడవు, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని సుమారు 50 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 50 సార్లు ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని చేత పంపబడినవాడు అని రాయబడు. ఎంత గొప్ప ధన్యతని, ఎంత గొప్ప స్థాయిని యేసుక్రీస్తు ప్రభుకి ఆ తండ్రిని దేవుడు ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నా అన్న మాటలో మనం 3 విషయాలు చూస్తాం. నీవు నా ప్రియ కుమారుడవి, నీ యందు నేను ఆనందిస్తున్నా అన్న మాటలో 3 విషయాలు మనం చూస్తాం. మొదటి విషయం ఏంటంటే ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే గుర్తింపు. ఎలా వచ్చింది దానికి గుర్తింపు? నీవు నాకు ఎంతో ప్రియమైన కుమారుడవు. అది ఐడెంటిటీ. ఎవరి ఐడెంటిటీ? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఐడెంటిటీ. తండ్రిని దేవుడు ఈయన గురించి క్లెయిమ్ చేస్తున్నాడు, డిక్లేర్ చేస్తున్నాడు. ఏమని తెలుసా? నీవు నాకు ప్రియమైన కుమారుడవు. యేసుక్రీస్తు ప్రభు యొక్క గుర్తింపు ఏంటంటే ఆ తండ్రికి ఎంతో ఇష్టమైన వాడు, ఎంతో ప్రియమైన వాడు. మన ఐడెంటిటీ, అమ్మో ఆ అక్క మామూలు నోరుగా పడిపో, అదే నీ ఐడెంటిటీ. ఎప్పుడు చూడు చెప్పండి, నవలుతూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది, పేల్చుతూనే ఉంటుంది, ఎవరో ఒకరి మీద ఎత్తుకునే ఉంటుంది. ఎప్పుడు చూడు ఎవరో ఒకరు ముంచుతూనే ఉంటారు. అదే మన ఐడెంటిటీ. మన గుర్తింపు ఏంటి? ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువులే నీవు నా ప్రియ కుమారుడు అనొచ్చుడా? మన ఐడెంటిటీ ఏంటి? నీవు నా ప్రియ కుమారుడు అని చెప్పి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. రెండోది ఏంటి తెలుసా? సెక్యూరిటీ. ఆ తండ్రి అయిన దేవుడు ఆ ప్రియ కుమారుని ఎంతగానో ప్రేమిస్తున్నట్లుగా మనకు ఆ మాట కనబడుతుంది. నీవు నా ప్రియ కుమారుడు అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ యందు నేను ఆనందిస్తున్నా, నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది అని చెప్తున్నాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు గురించి. ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, అందుకనే మనల్ని కాపాడుతున్నాడు, అందుకనే మనకు ఆయుష్ పొడిగిస్తున్నాడు, అందుకనే మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, అందుకనే మనల్ని పోషిస్తున్నాడు. అవునా? పాపం విషయమైన స్పృహ మనకు లేకముందే, మన స్వభావంలో పాపం ఉందని తెలియకముందే యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకాన్ని రక్షించడానికి, రక్షకుడిగా ఈ లోకానికి పంపించడానికి ఆయన తీర్మానించుకున్నాడు. అంత మాత్రమే కాదు, మన స్థానములో నిలవబెట్టి మనకు రావాల్సిన శిక్షని ఆయన మీద ఉంచి మనల్ని విడిపించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం, మనల్ని తప్పించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. వాస్తవానికి శిక్షించబడాల్సింది మనం, పాపం చేసింది మనం, నేరం చేసింది మనం, అవిధేయత చూపింది మనం, మాటను ధిక్కరించింది మనం, దేవునిపై తిరుగుబాటు చేసింది మనం, దేవునికి దూరమైంది మనం. దానికి సంబంధించిన శిక్ష అంతా మన మీద ఉంచాల్సింది పోయి ఆ యేసుక్రీస్తు ప్రభుని, ఆయన అత్యంత ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి తీసుకుని వచ్చి మన స్థానం నిలవబెట్టి మన మీద ఉన్న ఉగ్రతంతా, మన మీద ఆయనకున్న కోపమంతా ఆయన ప్రియ కుమారుడి మీద తీర్చుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. మీకు తెలుసా అండి, దీంట్లో ఈ మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తన ప్రియ కుమారుణ్ణి నలగొట్టడం ఆయనకి ఇష్టమైంది, కానీ మనం నలగొట్టబడడం ఆయనకి సంతోషం అనిపిల్ల. శిక్షించబడాల్సింది ఎవరు? వాస్తవంగా మనం. ఎందుకు మనం శిక్షించబడాలో మనం ఇప్పటివరకు చూసాం. కానీ ఆయన శిక్షించబడతా ఉన్నప్పుడు, కొరడా దెబ్బలు తింటా ఉన్నప్పుడు, మోమున ఉమ్మివేయబడతా ఉన్నప్పుడు, ముళ్ళ కిరీటం ధరిస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఎవరికి పుట్టావో తెలియదని అంటా ఉన్నప్పుడు, నిజంగా నువ్వు దేవుని కుమారుడువేనా అయితే నువ్వు రక్షించుకో అని చెప్తా ఉన్నప్పుడు ఆయన సంతోషించాడు. తండ్రిన దేవుడు తన ప్రియ కుమారుడు విషయంలో సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఎంతగానో హీనంగా, నీచంగా, ఘోరంగా ట్రీట్ చేస్తూ శిక్షిస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రిని దేవుడు తన ప్రియ కుమారుడి విషయంలో, అత్యంత ప్రియ కుమారుడి విషయంలో, ఎంతగానో ప్రేమించిన తన ప్రియ కుమారుడి విషయంలో సంతోషించాడు. అయితే అవిధేయులము, ఘోరమైన పాపులం, మాట వినని వారము, దుష్టత్వములు జీవిస్తున్న వారమే,
కలుషితమైన మనసుతో జీవిస్తున్న వారమే, ఇప్పటికి కూడా ఆయనకు లోబడిన వారమైన మనం నలుగొట్టబడ్డం ఆ తండ్రిని దేవునికి సంతోషం అనిపించలా. ఎందుకు నేను ఈ మాట చెప్పింది తెలుసు మీకు? మనమంటే ఆ తండ్రిని దేవునికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడం కోసం. మనకు చాలా చీప్ అండి ప్రార్థనకి వెళ్ళడం. అసలు మన లెక్కలోనే లేదు, మన టైం టేబుల్లోనే ఉండదు మనం ప్రార్థనకి వెళ్ళడం, ఆయనకి ప్రార్థన చేసుకోవడం, ఆయన్ని ఆరాధించడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, సంఘ సహవాసంలో కొనసాగడం, మన చుట్టుపక్కల ఉన్నవారికి ఆ రక్షకుని గురించి ప్రకటన చేయడం అసలు మన టైం టేబుల్లోనే ఉండదు. డబ్బులు సంపాదించడం, హాస్పిటల్కి వెళ్ళడం, కార్యాలకి వెళ్ళడం, టాయిలెట్ అవ్వడం, డబ్బులు కూడబెట్టుకుని బ్యాంకులు వేసుకోవడం, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడం, పిల్లల యోగక్షేమాలు చూసుకోవడం, యేసుప్రభు పుట్టాడని చెప్పి క్రిస్మస్ పండుగలు చేసుకోవడం, ఇది మన టైం టేబుల్. యేసుప్రభు పుట్టాడని చెప్పేసి సంతోషించడం మంచిదే, ఎందుకు పుట్టాడని చెప్పి ఇతరులు చెప్పడం ఆయనకి సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన ఎందుకు నా కోసం జన్మించాడో అని మనకు అర్థమైతే ఆటోమేటిక్గా ఆయన నీ కోసం జన్మించాడని ఇతరులకు చెప్పకుండా మనం ఉండలేం. ఆయన ఎందుకు మన కోసం జన్మించాడో తెలియని వ్యక్తి ఇతరులకు చెప్పడానికి ముందుకెళ్ళలేడు. అది అనవసరం అని భావిస్తారు. చాలామందికి చాలా అవసరం, కానీ యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి చెప్పడం అనేది అనవసరం. చెప్పేదా కాదు, వీళ్ళంతటా వీళ్ళు దేవుళ్ళు ఎదుగుతున్నారా, బలపడుతున్నారా? ఆయన అత్యంత ప్రేమించే ప్రియకుమారుణ్ణి మన స్థానం నిలవబెట్టి శిక్షించాడు, మన కోసం ఈ లోకానికి పంపించాడు, మన స్థానములో నిలవబెట్టి శిక్షించాడు. నేను తప్పించబడ్డా. ఉదాహరణకి మీరు ఆలోచించండి, ఇద్దరు రైలు పట్టాలు దాటుతున్నారు. వాస్తవానికి నిన్ను గుద్దాలి రైలు, ఏరేవాడిని గుద్దేసింది అనుకో, అమ్మా అనుకుంటాం కదా. ఆ నుజ్జు అయిపోయిన వ్యక్తి నా పట్టాల మీద పడున్నప్పుడు, ఆయన చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? అమ్మో, నేను ఆటోలో అయిపోవచ్చింది, నన్ను తోసేసి ఆయన నుజ్జు అయిపోయాడు అని అనుకున్నప్పుడు మనకు ఎంత కృతజ్ఞత వస్తుంది, ఎంత ప్రేమ వస్తుంది, ఎంతగా లోబడతాం, ఎంత విలువిస్తాం. మనం బ్రతికి పట్టాలు తప్పించుకోవడం ఎంత గొప్ప విషయం అని భావిస్తాం, దాన్ని ఎంత చులకనగా చూస్తాం, అసలు చూడగలం. అసలు చాలామందికి ప్రార్థన చేసుకోవడం అంటే చాలా చీప్, చాలామందికి ప్రార్థనకి వెళ్ళడం అంటే చాలా చీప్, చాలామందికి బైబిల్ చదవడం అంటే చాలా చులకన, చాలామందికి దేవుణ్ణి పాట పాడి ఆరాధించడం. ఎవరిని ఆరాధిస్తున్నాం మనం? ఎందుకు ఆరాధించాలి మనం? ఎవరిని ఆరాధిస్తున్నాం? ఆరాధించడానికి ఆరాధించబడడానికి మన ముందున్న ఆయన ఏం చేశాడు నన్ను తప్పించడం కోసం అని తెలిసిన వ్యక్తి ఆయన ఆరాధించకుండా ఉండగలడా అండి? థ్యాంక్స్ చెప్పకుండా ఉండగలడా? అసలు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకుండా ఉంటారు వాళ్ళు. ఎందుకు తెలుసా? ఎటువంటి శిక్షల నుంచి నేను తప్పించబడ్డానో తెలుసుకున్న వ్యక్తి. తన ప్రియకుమారుణ్ణి ఆయన ఎంతగానో ప్రేమించడని ఆ మాటలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతగా ప్రేమించిన తన ప్రియకుమారుణ్ణి మన కోసం సులువుగా వదిలేసుకున్నాడు ఆయన. మూడో విషయం అందులో ఏం కనిపిస్తుంది తెలుసా? నీ యందు నేను ఆనందిస్తా ఉన్నాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ యందు నేను ఆనందిస్తా ఉన్నాను, కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. నీ యందు నేను ఆనందిస్తున్నా. ఒకసారి ఆలోచించండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునందు ఆనందించాడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ విషయంలో యేసుక్రీస్తుని బట్టి తండ్రిని దేవుడు ఆనందించాడు? యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడని ఆ తండ్రిని దేవుడు ఆనందించాడు చెప్తారు ఒకసారి? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి అని మనం తెలుసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకు వచ్చాడండి? పాపులను అన్న మాట కంటే పాపినైన నన్ను అంటే బాగుంటుంది, అవునా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఎంత బాగా చెప్పినారో. ఎవరు నశించింది? అప్పుడు వస్తుంది కళ్ళలోంచి ఏడుపు. నశించిపోతున్న నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, అది చెప్పాల్సింది. యేసుక్రీస్తు ప్రభు నశించిపోతున్న మనిషిని
రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని తండ్రిని దేవుడు ఏమంటే తెలుసా, నీ యందు నేను ఆనందిస్తున్నా. పాపి కోసం నువ్వు చనిపోవడానికి భూమి మీదకి వెళ్తున్నావు చూసావా, పాపి కోసం నువ్వు ప్రాణం పెడుతున్నావు చూసావా, పాపి కోసం నువ్వు మరణించి తిరిగి లేస్తున్నావు చూసావా, పాపికి రక్షణ అవకాశం ఇస్తున్నావు చూసావా, దాన్ని బట్టి నేను గర్విస్తున్నాను. నిన్ను బట్టి నా కొడుకు స్టేట్ ఫోటో వచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇక్కడ షీల్డ్ తీసుకున్నాడంటే నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని చెప్తారు కదా, అట్లా చెప్తున్నాడు ఆయన. పాపినైన నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని తండ్రిని దేవుడు ఏమంటాడు తెలుసా, మై సన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తున్నాడు. నా కుమారుడా, నీ యందు నేను ఆనందిస్తున్నా. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు మనందరి రక్షణ కోసం ఆ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని జరిగించి ఆ తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టాడు. మనం కూడా ఆయనకు బిడ్డలమే. అయితే మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి నన్ను బట్టి నీ యందు నేను ఆనందిస్తున్నా అని చెప్తున్నాడా? చెప్పగలడా? మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే, నీవు నా ప్రియ కుమారుడు, నేను నిన్ను బట్టి ఆనందిస్తున్నా అని చెప్పగలడా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. చివరిగా నేను ఈ అన్వయింపు 3 మాటలు మీకు గుర్తు చేసి ముగిస్తాను. ప్రతి ఒక్కరూ నేను రక్షణ పొందాక బాప్తిసం తీసుకున్నానా అని పరిశీలన చేసుకోండి. నేను పాపములో ఉన్న వ్యక్తిని అని నా స్థితిని గుర్తించానా? నా పాపం విషయం నేను పశ్చాత్తాపడ్డానా, దుఃఖించానా? నేను మారు మనసు పొందానా? నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు బాప్తిసం ఇవ్వండి అని సేవకునితో నేను చెప్పినానా? లేకపోతే నేను బాప్తిసం తీసుకున్న విధానం ఏంటి అని ఒకసారి పరిశీలన చేసుకోండి. తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నానా? నా జీవితాన్ని నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడా? నేను ఆత్మ స్వాధీనములో ఆత్మ పూర్ణులై ఉన్నానా అని పరిశీలన చేసుకోండి. 3వది, దేవుని చేత నేను బలా అని అనిపించుకునేటట్లు బ్రతుకుతున్నానా? ఒకరోజు నేను దేవుని ఎదుట నిలవబడుతున్నా, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని ఆ దేవుడు నా జీవితాన్ని చూసి అనగలడా అని పరిశీలన చేసుకోండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.